గోల్కొండ బోనాల జాతరలో మొదటిసారిగా మహిళా వాలంటీర్లు విధులు నిర్వర్తించనున్నారు. మహిళా భక్తులకు ఇబ్బంది కలగకుండా విమెన్ వాలంటీర్స్ సేవలు అందించనున్నారు. బల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి సేవా సమితికి చెందిన మహిళలు రేపటి నుంచి గోల్కొండలో విధుల్లో పాల్గొంటారు. ఒక్కో రోజు 50 మంది చొప్పున మొత్తం 500 మంది మహిళలు విధులు నిర్వర్తించనున్నారు. బోనాల పండుగలో మహిళా వాలంటీర్లపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు నగర వ్యాప్తంగా బోనాల సందడి మొదలవుతా ఉంది. ముందుగా చూసుకున్నట్టయితే గోల్కొండ కోటలో వెలిసిన జగదాంబిక మహంకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పించిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ బోనాల సందడి అనేది షురూ అవుతుంది. ఇక రేపు గోల్కొండ కోటలో బోనాల సందడి ఉండడంతో కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక నెల రోజుల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల సందడి అయితే నెలకొంటా ఉంటుంది. ఇక ఈ బోనాల సందడికి సంబంధించి కూడా ప్రముఖులు కొంతమంది వాలంటీర్స్గా కూడా వర్క్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ సేవా సొసైటీకి సంబంధించి కూడా మనతో పాటు వాలంటీర్స్ ఉన్నారు. ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం. నెల రోజుల పాటు బోనాల సందర్భంగా ఎక్కడ బోనాలు ఉన్నా కూడా, ఏ టెంపుల్లో బోనాలు ఉన్నా కూడా వీళ్ళంతా అక్కడ కనిపిస్తూ ఉంటారు. అక్కడంతా కూడా సేవ చేస్తూ ఉంటారు. వచ్చిన ప్రజలందరికీ కూడా వాటర్ ప్యాకెట్స్ ఇవ్వడం కావచ్చు, ఇలాంటి ఇతరత్ర సేవా కార్యక్రమాలు అంతా కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. మరి మనతో పాటు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. వాళ్ళ పేరేంటి, ఎన్ని సంవత్సరాల నుంచి వారు ఈ సేవా సొసైటీలో వర్క్ చేస్తూ ఉన్నారు, బోనాల పండుగ సందర్భంగా ఎట్లాంటి వర్క్స్ ఉంటాయి వీళ్ళకు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, చెప్పండి మీ పేరు? నా పేరు భాగ్యలక్ష్మి అండి. నేను నాగారం నుండి. మాది రేణుకా ఎల్లమ్మ సొసైటీ అండి. మేము బల్కంపేట నుండి వచ్చాము. మేము 500 మంది ఉన్నామండి. ఏంటంటే మాకు ఇక్కడ తొలి బోనాలు ఇక్కడ గోల్కొండ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మాకు అమ్మవారు మాకు ఇక్కడ ఫస్ట్ టైం మాకు వాలంటరీగా అవకాశం కల్పించారు. మన చైర్మన్ సార్ కానీ గౌరవనీయులందరూ పెద్దలు మాకు ఫస్ట్ టైం సేవ కల్పించారు. మాకు మేము అదృష్టంగా భావిస్తున్నాము. మా వాలంటీర్స్ వచ్చేసి ఏంటంటే వాటర్ సప్లై కానీ, మళ్ళీ క్యూ లైన్స్ మెయిన్ వచ్చేసి క్యూ లైన్స్ ప్లస్ అమ్మవారి దగ్గర బోనాలు. ఏంటంటే బోనాలు ఎందుకంటే చాలామంది స్త్రీలు వస్తారు కాబట్టి బోనాల దగ్గర ఒకరి మీద ఒకరు పడకుండా అక్కడ వాళ్ళని ఒకరి బోనం ఒకరు తీసుకుంటూ కింద పెట్టేసి అమ్మవారికి వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు సమర్పిస్తారు. వాళ్ళు ఎక్కడ ఏది లోటుపాటు కాకుండా ఏది కాకుండా మేము అక్కడ ఉండి వాళ్ళకి సర్వే చేయడానికి మేము ఉన్నాం. అక్కడ మళ్ళీ మెట్ల దగ్గర వచ్చేసి ఒక్కొక్క 4 మెట్ల దగ్గర ఒక ఇద్దరు వాలంటీర్స్ని పెడుతున్నాము. ఎందుకంటే వచ్చే జనాలకి ఇది కాకుండా మంచిగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి మంచి దర్శనం చేసుకొని మళ్ళీ మంచిగా వెళ్ళాలని, ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలని మా సేవకులంతా మేము ఫస్ట్ టైం అంటున్నారు. ఇక్కడ గోల్కొండ కోటలో ఇంతకుముందు బోనాల సందర్భంగా ఏ ఆలయంలో అంటే బల్కంపేట ఆలయంలో ఎప్పుడు సేవ చేస్తూ ఉంటారు కదా, ఇంకా బోనాల పండుగ సందర్భంగా వేరే ఇతరత్ర ఆలయాలలో ఇంతకుముందుకు ఎప్పుడైనా చేశారా సేవ? మహంకాళి టెంపుల్లో దగ్గర 6 సంవత్సరాలు చేసామండి. సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్లో. బల్కంపేటలో 3 సంవత్సరాలు. ఎందుకంటే బల్కంపేటలో కూడా మేము ఈసారి ఎందుకంటే మేము గ్రూప్ సేవ సొసైటీ అని పెట్టుకున్నాము. అక్కడ మొత్తం ప్రతి మంగళవారము, శుక్రవారము, ఆదివారము ఇప్పుడు అమ్మవారి బోనాలు కాబట్టి ప్రతిరోజు 15 మంది 20 మందిని అక్కడ వాలంటీర్స్గా పెడుతున్నాము. బోనాలు అయిపోయిన తర్వాత కూడా శుక్రవారము, మంగళవారము, ఆదివారము భక్త జనాలు చాలా ఉంటారు. ఆ జనాలను ఇంకా జరపడానికి లోపల క్యూ లైన్లను పంపడానికి అక్కడ 15 మంది 20 మంది వాలంటీర్స్ని పెడతామండి అక్కడ. సో మీరు చెప్పండి, సో ఎట్లా ఉంటుంది? మెయిన్గా చెప్పాలంటే నెల రోజుల పాటు పండుగ ఉంటుంది కదా, సో 500 మెంబర్స్ ఉన్నారన్నారు. ఎట్లా సెగ్రిగేట్ చేసుకుంటూ ఉంటారు మీరంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మాకు అధికారులు ఇచ్చిన ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అధికారులకు, మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మాది రేణుకా ఎల్లమ్మ సేవా సొసైటీ. ఇక్కడ వచ్చే పబ్లిక్స్ కానీ లక్షలాది చాలామంది వస్తుంటారు. వాళ్ళ క్యూ లైన్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ఫుడ్ కానీ, ఏదైనా తదితర కార్యక్రమాలు మేము మా వాలంటీర్స్తోని మంచిగా నిర్వహిస్తామని మేము చెప్తున్నాము. ఇక్కడ మాకు ఇచ్చిన దేవస్థానము ఈవో మేడం గారికి, చైర్మన్ సార్ గారికి కానీ, తదితర ఇంకా అతిథులకు కానీ మా ధన్యవాదాలు. చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు కృష్ణకుమారి. నేను దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాను. ఈ సేవలో దాదాపు 8 ఇయర్స్ నుంచి ఉంటున్నాము. కాకపోతే ఇక్కడ మాత్రం ఇది మొదటిసారి. మాకు మొదటిసారి అవకాశం ఇచ్చినందుకు అమ్మవారికి, తర్వాత చైర్మన్ గారికి, ఈవో గారికి, వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొదటి భోజనము మొదటి బోనము అమ్మవారికి సమర్పించడానికి కొన్ని కారణాల వల్ల వాళ్ళు మొదటి నుంచి ఇచ్చారు. మనది దాదాపుగా 400-500 ఇయర్స్ నుంచి నడుస్తూ ఉంది. అప్పుడు వాళ్ళు మొదట్లో కూడా బోనం అమ్మవారికి ఇచ్చిన తర్వాతనే మొత్తం ట్విన్ సిటీస్ తర్వాత దాటిన తర్వాత వేరే వాళ్ళు. అయితే ఇక్కడ మా కార్యక్రమాలు మేము ఈసారి ఎలా చేసుకుందాం అనుకుంటున్నాం అంటే దాదాపుగా 500 మంది ఉన్నారు.
ఒక వారం రోజులు లేదా 4 రోజులు అట్లా మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ అందరికీ కావాలి, అందరికీ మెంబర్స్ అందరికీ రావాలి కాబట్టి అవకాశం. దాన్ని బట్టి ఏం చేసుకున్నాం అంటే ఒక 50 మెంబర్స్ ఒక వారం, ఒక 50 మెంబర్స్ లేదా 2 డేస్కి ఒకసారి అలా మార్చుకుంటూ మా వీలుని బట్టేసి మేము జరుపుకుందాం అనేసి మా అంతలు మేము అనుగేసుకున్నాం. మా ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ వాళ్ళు అరేంజ్ చేసిన దాని ప్రకారం మేము మూవ్ అవుతాము. కానీ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ అన్నీ మొత్తం ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చేసారు. ఆ ఫెసిలిటీస్ వచ్చే భక్తులకి కొంతమంది తెలియదు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడిప్పుడే మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ కావడం, ఇప్పుడు ఇక్కడికి రావడం మొదటిసారి కావచ్చు, సెకండ్ ఎప్పుడు ఏదొచ్చినా కానీ వాళ్ళకి వంట సదుపాయాలు, వాళ్ళకు అకామిడేషన్స్ వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలగకుండా ఉండడానికి, వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉండడానికి దాన్ని బట్టి మేమేం చేస్తామంటే వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడానికి మేము ఇక్కడికి వచ్చే ప్రజలకు ఏవైతే ఇబ్బందులు ఉంటాయో అంటే రెస్ట్ రూమ్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, క్యూ లైన్లో ప్రతి ఒక్కరు వెళ్లే విధంగా చూసుకోవడానికి అయితే వీళ్ళంతా ఇక్కడ ఉన్నామని చెప్పారు. సో వీరంతా కూడా బోనాల సందర్భంగా కూడా సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కెమెరా పర్సన్ సిద్దిక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.